హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ. ఇది చాలా హెల్దీగా అండ్ టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. మనం ఈ కర్రీకి కారం ఏమి యూజ్ చేయమండి. కారం అంతా ఈ పచ్చిమిరపకాయ ముక్కలతోనే వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు 2 మీడియం సైజ్ పండిన టొమాటోలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కూరకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. టొమాటోల్లోనే సాల్ట్ వేయడం వల్ల టొమాటోలు కూడా తొందరగా మగ్గుతాయి. మూత పెట్టి టొమాటోలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటోలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఒక 1/2 కేజీ బీరకాయలు పైనుండే స్కిన్ అంతా పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బీరకాయ ముక్కలన్నీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బాగా బీరకాయ ముక్కలు టొమాటో అన్నీ మెత్తగా ఉడికిపోయాయి. ఆయిల్ అంతా కొంచెం పైకి తేలింది కదా. ఇప్పుడు 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలండి. ఇక్కడ ఒక 1 కప్ పెసరపప్పు తీసుకొని అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఒకసారి పెసరపప్పు వేసుకున్నాక బాగా కలిపి వాటర్ ఏం వేయకుండా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, పెసరపప్పు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువగా నీళ్లు పోసేసుకోకూడదు. కొంచెం పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి చూస్తున్నాను. దాదాపు పప్పు అంతా ఉడికిపోయింది. ఇలా కొంచెం పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి అండి. కసూరి మేతి ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల కొత్తిమీర గరం మసాలా ఫ్లేవర్ అంతా మన పప్పుకు పట్టేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత పప్పు రెడీ అయిపోయింది. చూడండి, మన ఎమ్మి బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. దీన్ని మనం చపాతీ, రైస్, పూరి దేంతోకైనా సర్వ్ చేసుకోవచ్చు. రైస్లోకి టొమాటో రసం కానీ పచ్చి పులుసుతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది.
ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.